ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర జయ లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ వృషభ రాశికి ఎలా ఉందో ఒకసారి చిలకమ్మని మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి చిలకమ్మని అడుగుతారు. దమ్మ వృషభ రాశికి ఎలా ఉంది చూడమ్మా. వృషభ రాశికి చూడండి, ప్రాంతం బాబా సాయిబాబా వచ్చారండి. ఈ వృషభ రాశి వారికి ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అంటే 2 రూపాయలు సంపాదించడం, 8 రూపాయలు ఖర్చు పెట్టడం ఉందండి. ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేకాటంలా మీ మీదకెళ్ళి 3 గంటలు పోవాల్సింది. 3 గంటలు అంటే ఏమేమి గండాలంటే, చిన్నప్పుడు ఒక నీటి గండం, రెండోది యాక్సిడెంట్ గండం, మూడోది పోలీస్ స్టేషన్ కోర్టు కచేరి కూడా పోవటం ఉంది. అలాంటి గండాలు కూడా వెళ్ళిపోతాయండి. కానీ మీకు ఒక పెద్ద ఆఫీసర్ మీకు సహకారం చేసేది కూడా ఉంది. ఆ పెద్ద మనిషి సహకారం తప్పకుండా చేస్తారు. కానీ అదృష్టం రాత మంచిగా ఉంది. కానీ ఒక అమ్మాయి మీద మీరు ఇష్టపడుతున్నారు, కానీ మీరు బయట ఓపెన్గా ఎవరికి చెప్తలేరు. మీ మనసుల్ని మనసుల్ని అనుకుంటున్నారు. మనసులో అనుకొని మీరు కుళ్ళిపోతున్నారు. అట్లా అనుకోకండి. మీరు మనసులో ఉన్నది బయట చెప్పుకుంటేనే మీరు బాగుపడతారు. మీరు లోపలిని చెప్పుకొని మీరు కుళ్ళిపోతే మీ మనసులో ఉన్న మాట బయట ఎవరికి తెలియదండి. బయట చెప్పండి. అదృష్టం రేకాటంలో కూడా బాగుంటుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. మీ అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది. ఇంకా మీకు చదువు గురించి అంటారా, మీ చదువు బాగుంది, చదువు సూపర్ ఉంది, చదువు మంచిగా ఉంది. గురించి చెప్పిన విద్య లేదు, కానీ మీ సొంత తెలివి అన్నా బాగుందండి. మీ సొంత తెలివి, సొంత జ్ఞానం మంచిగా ఉంది. కానీ ఒకరి తెలివి నుంచి మీరు పైకి రారండి. మీ సొంత తెలివి నుంచి పైకి వస్తారు. మీరు బయట దేశాలకి వెళ్ళాలనుకున్న అవకాశం అట్లాంటివి ఉన్నది. మీ ఫ్యూచర్లో మంచి చదువుకున్న యోగం ఉంది. విదేశాలు వెళ్ళాలని కోరిక, అట్లాంటి టాలెంట్ ఉందండి మీ పేరు మీద. అది అవుతుందా లేదని మీ కోరిక ఉంది, కానీ ఇది తప్పకుండా అవుతుంది. మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద. ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంది. ఈసారి సుప్రభాతం రేకాటంలో మంచి గడియలు ఉన్నాయి. మీకు మంచి దేశాలు, విదేశాలు కానీ బయట దేశాలకి కానీ ఎక్కడ కానీ వెళ్ళాలనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి. కానీ మంచి సమయం, అనుకున్న పనులు, కాపోయే భార్య, కాపోయే వచ్చే అమ్మాయి మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు. సంసారంలో ఎట్లా అవుతుంది ఏం లేదన్నట్టు మీ కోరిక ఉంది. మంచి సంబంధం ఉంది, మంచి సంసారం. మీకు మీ కడుపులో పుట్టే సంతానం కూడా మంచిగా ఉంటుంది. తులసి ఆడపిల్ల పుడుతుందండి, చాలా లక్ష్మి కళ. ఆడపిల్ల పుడితే చాలా లక్ష్మి. కొడుకు పుడితే మీ ఇంటికి అదృష్టవంతుడు, కానీ మీ వంశధారకుడు. అనుకున్న పనుల్లో కానీ తులసి ఆడపిల్లనే పుడుతుంది. చిలకమ్మ చెప్పింది, బాబా అదృష్టం రేకాడంలో లక్ష్మి కళనే పుడుతుందండి మీ పేరు మీద. కానీ మీ అనుకున్న పనులు కానీ 4 పైసలు రావటంలో కానీ మంచిగా ఉంది. 4 పైసలు వస్తే 4 డబ్బుల్లో కానీ పైకి తెస్తారు. మీరు పెద్దలకి గౌరవం ఇస్తారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉంటుంది. మీరు ఎక్కడ పోయినా కానీ హరకత్ బరకత్తులు కూడా మంచిగా ఉంటుంది. మీ కష్టాలు చిక్కులు కానీ ఒకరితో చెప్పుకుంటే మీ కష్టాలు దూరం అయిపోతాయండి. మీది మీరు కుళ్ళిపోతే బాగుండదండి. ఏదన్నా కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా బయట వాళ్ళతోటి అందరితో చెప్పుకోండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. మీ పేరు మీద ఆ దేవునికి పూజించండి, నవగిరలు పూజించండి. మీ అనుకున్న పనులు బాగా జరుగుతాయండి.